ఎన్నోసార్లు దీన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు గ్రంథం. అయితే ఈరోజు కూడా అదే లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు పంచిపెట్టునుగాక. చదివినటువంటి లేఖన భాగములో మనుష్యులు నిన్ను తరిమెదరు, శరీరము నిన్ను తరుమును, నీ ఆలోచన నిన్ను తరుమును, నీ స్వనీతి నిన్ను తరిమివేయును. మనం గ్రహించాం, మన నీతి గొప్పదని మనము ఆలోచిస్తూ ఉంటాం. మన శరీరము కరెక్ట్ అనుకుంటూ ఉంటాం. నవ్వు అదన్నిటికీ సరైనది కాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. శరీరాశలు స్పష్టమై ఉన్నవి. అవన్నీ కూడా గ్రంథ పత్రికలో చాలా చక్కగా దేవుడు వివరించి పెట్టాడు. శరీరము మట్టై మనలో కలిసిపోయేదే. శరీర ఆశలు అలాంటివే, శరీర కోరికలు అలాంటివే. అయితే అట్టి కోరికలు కోరినటువంటి రాజైనటువంటి నెబుకద్నెజరు కూడా అదే పరిస్థితి ఎదురైంది. నేను ఆ జీవితంలో కూడా అదే పరిస్థితి మనకు కూడా ఎదురవుతూనే ఉంటుంది ఎన్నోసార్లు. కానీ మనం గ్రహించక మనం ఏదో గొప్పవారమని, మనం ఏదో మాకు తెలుసు అన్నట్లుగా ఊహించి ఆలోచన గొప్పదని తెలుసుకొని మనకు మనమే విర్రవీయడానికి ప్రయత్నిస్తాం. దానివల్ల పరిస్థితి ఏంటి అంటే దాని ద్వారా మనము తరబడుతున్నాం. ఆ ఆలోచన ద్వారా మనము తరబడుతున్నాం. ఆ తలంపుల ద్వారా మనము తరబడుతున్నాం. ఎక్కడికి? అడవికి. ఎక్కడికి? జంతువుల మధ్యకు. అంటే పరిస్థితి ఏమైపోతా ఉంది అంటే మన జ్ఞానము జంతువు లాంటిది అయిపోతా ఉంది. జంతువుతో సమానం అయిపోతున్నాం. ఈ రోజు మనిషిని భక్షిస్తూ ఉన్నాడు అంటే జంతు ప్రదర్శన జరుగుతూ ఉంది. ఈరోజు మనిషిని చూసి ఓర్వలేకపోతున్నాడు అంటే జంతువుల ఒకరినొకరిని చంపుకుంటూ ఉన్నారు. కాబట్టి మన పరిస్థితిని ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే చాలా స్పష్టంగా అంటున్నాడు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసదవు. గడ్డి తినే జీవితం అయిపోయింది ఈరోజు మనిషిది. గడ్డి తింటున్నాడు మానవుడి రోజు. కాబట్టి నేను గడ్డి తింటున్నాను అన్నటువంటి సత్యాన్ని మానవుడు మర్చిపోయి నేనేదో పెద్ద తెలియపడినని అనుకుంటూ ఉన్నాడు. మానవ జీవితం పనికిరానిది అన్న ఆలోచనను గుర్తించక మానవుడు నేనేదో గొప్ప వింతలు చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. గడ్డి జీవితం, గడ్డి తినే జీవితం. వాడు గడ్డి తిన్నాడు అంటుంటారు, చూడు ఆ పిల్ల గడ్డి తినేది అంటుంటారు. అలాంటి బ్రతుకు ఎక్కడ? లోకానికి. లోకము గడ్డిని తింటున్నావు, శరీర గడ్డిని తింటున్నావు, నీ స్వనీతి గడ్డిని తింటున్నావు, స్వార్థపు గడ్డిని తింటున్నావు. కానీ అది నువ్వు తెలుసుకునేంత వరకు వాస్తవానికి దాదాపు 7 కాలములు పట్టును అంటాడు. అది నువ్వు తెలుసుకోవాలి అంటే 7 కాలాలు పడుతుంది. మానవుల రాజ్యం పైన అధికారి ఉండి తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు దాదాపు నీకు 7 కాలములు పట్టును, 7 సంవత్సరాలు పడుతుంది. చాలా మంది ఉప్పలంగా అంటుంటారు, నేను ఇప్పుడే ప్రభు నమ్ముకున్నాను, నాకు బాప్తిసం ఇచ్చేసి అయిపోయింది, ఇంకా నేను ఏం లేదు, ఇంకా నేను పూర్తి భక్తుని అయిపోయినాను అంటుంటాడు. లోపల అన్ని అలాగే ఉంటాయి. గనుక మన యొక్క స్వార్థపు స్థితి నుంచి మనము బయటపడాలి. ఎందుకు అంటే మనమంతా కూడా దోచుకొనబడినటువంటి జీవితం, దానికే దోహదపడుతుంది. కానీ మనము మంచి చేయలేము, మన చేత కాదు. అందుకని వాక్యం ఏమంటుంది అంటే చాలా స్పష్టంగా మాట్లాడతాడు దేవుని వాక్యంలో. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం చదువుకున్నాం. దోచుకొనబడిన దానా నీవేమి చేయదువు, రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి
కాటుక చేత నీ కనులు పెద్దవిగా చేసుకొచ్చున్నావే, నిన్ను నీవు అలంకరించుకున్న వ్యర్థమే, నివిటగాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయచూచు ఉన్నారు. ఇది మన పరిస్థితి. మనకు మనం ఎంతగానో అలంకరించుకోవడానికి ప్రయాసపడతాం. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన హృదయాలంకరణ దేవునికి అవసరం, కానీ మన శరీర అలంకరణ దేవునికి అవసరం లే. ఈ శరీరాన్ని ఇచ్చింది ఆయనే. ఆయన ఎంతో అందంగా తయారు చేసి ఇచ్చాడు నీకు. ఇక దానికి మళ్ళీ నువ్వు లిప్స్టిక్ వేయాల్సిన అవసరము లే. అంటే శరీరాశలకు బానిసవు కాకూడదు అంటున్నాడు. శరీర కోరికలకు నువ్వు బానిసవు కాకూడదు అంటున్నాడు. గనుక ఏమైపోతుంది? ఎప్పుడైతే శరీరాశలకు నువ్వు బానిసవు అయిపోతావో, వ్యభిచారం అయిపోతావు. బిడ్డకాండ్రులు ఎంటబడుతున్నారు, ఆడ కావచ్చు మగ కావచ్చు. కాబట్టి నీ జీవితము, నీ అలంకరణ అది వ్యర్థమైనది, నీ ఆలోచన వ్యర్థమైనది, నీ తలంపు వ్యర్థమైనది. దీన్ని మనం గ్రహించలేక మనం ఏదో గొప్ప వింత చేస్తున్నాము, మనకు బాగా తెలుసు, ఆ అలంకరణ మంచిది, ఇట్లుంటే మంచిది అన్నటువంటి స్వనీతికి ఆధారపడి సైతానికి లొంగిపోయి లోకానికి వెరచి దేవునికి దూరం అయిపోతున్నాం. అయినా దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టువాడు కాడు. చూస్తూ ఉంటాడు. ఆయన మన కొరకు వేచి ఉంటాడు. ఎందుకంటే మనము ఆ పరిస్థితిని అనుభవించడంలో చాలా వరకు ఏమైపోతాము అంటే, వాస్తవానికి పడిపోయిన బ్రతుకైపోతుంది మనది. వాస్తవానికి పడిపోతాం. ఎన్నోసార్లు ఎంతో మంది భక్తులు ఎంతో మంది పడిపోయారు. లేవనెత్తాడు దేవుడు, మళ్ళీ లేపాడు. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నాహూము 3వ అధ్యాయము 19వ వచనం, నాహూము 3వ అధ్యాయము 19వ వచనం, నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది. ఏం తగిలింది నీకు? శరీరం తగిలింది. ఏం తగిలింది నీకు? శరీర ఆశలు తగిలాయి. ఏం తగిలింది నీకు? లోకపు అందం తగిలింది. ఏం తగిలింది నీకు? లోకాశ తగిలింది. ఏం తగిలింది నీకు? నీకు నువ్వే మంచి తెలియపోయిన అనుకుంటున్నావు, అది తగిలింది నీకు. పరిస్థితి ఏమైపోయింది? అది అంటున్నాడు, నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడను చేయజాడు. మనుషులు ఎవరు చేయలేరు, డాక్టర్లు చేయలేరు. ఇది దేవుడు చెప్పే మాట. డాక్టర్ చేయలేడు. గనుక ఎవరు చేస్తారు మరి? జనులందరూ ఎడతెగక నీ చేత హింసనుందిని ఏమంటున్నారు? నిన్ను బట్టి ఎంతో మంది గాయపరచబడ్డారు. నువ్వు ఎంతో మందిని గాయపరిచావు, ఎంతో మందిని ఇబ్బంది పెట్టావు, నీ కుటుంబీకులను ఇబ్బంది పెట్టావు, నీ ఇరుగు పొరుగుని ఇబ్బంది పెట్టావు, నీతో ఉన్నవారిని ఇబ్బంది పెట్టావు, నీ యొక్క తోటి వారిని ఇబ్బంది పెట్టావు. నీ బ్రతికేంటి? గాయపరుస్తున్నావు. మరి నువ్వెలా బాగుంటావు? బాగుండలేవు. అందుకే నీ ఆలోచన మార్చుకోవాలి, నీ తలంపు మార్చుకోవాలి. దానికి సమయం ఇచ్చాడు దేవుడు. చాలా స్పష్టంగా అంటాడు, జనులందరూ ఎడతెగక నీ చేత హింస పొందిరి, నిన్ను కూర్చిన వార్త విని వారందరూ ఈ విషయమై చప్పట్లు కొట్టుదురు, హేళన చేస్తారు నేను గురించి. ఎందుకంటే నువ్వు ఈ విధంగా చేసావు కదా, ఈ విధంగా నడుచుకున్నావు కదా, నువ్వు ఎందుకు లోపడలేదు, ఎందుకు విర్రవీగావు, ఎందుకు అధిగమించావు, ఎందుకు అధికంగా మాట్లాడతావు, ఎందుకు అధికంగా షో చేస్తావు, వెంటనే కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు. కాబట్టి మన బ్రతుకులో మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, వాస్తవానికి దేవుని మనము గుర్తించలేనటువంటి వారమై ఉన్నాము. ఎందుకంటే ఆ కండిషన్స్ దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు. ఆ కండిషన్స్ చూడండి, దయచేసి చూద్దాం.
యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమకు వెదకును, కానీ తన్ను పంపిన వారి మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియో లేదు. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంది అంటే స్వనీతి ఎక్కువ తయారైపోయింది. స్వకీయమైనటువంటి మహిమకు మానవుడు బానిసైపోతున్నాడు. నన్ను పొగడాలా, నేను కనపడాలా, నేను అందరిలో కనిపించాలా, ఇది వచ్చేసింది. ఇప్పుడు ఈ ఈగో వచ్చేసింది. వాడి తిన్న సావని, వాడు రాకుడు పైకి, నేను వస్తే చాలా స్పష్టంగా అంటున్నాడు, తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెదకును. ఈ రోజుల్లో ఎక్కువ బోధకులు తయారైపోయారు. కారణం క్రియ ఉండదు, బోధే. ఎందుకు? బాగా బలి బోధ చేశాడు, బలి చెప్పాడు. మన క్రియలు అవి ఏట్లో పారిపోతుంటాయి అన్నమాట. కాబట్టి స్వకీయమైనటువంటి స్వంత బోధకు, స్వంత మహిమకు, స్వంతంగా గొప్ప కావడానికి తనకు తానే మహిమపరుచుకుంటున్నాడు. దేవుని మహిమపరచడంలే, దేవుని పేరు అంతే. ఎవరికి మహిమ కావాలి? నేను. బలి చెప్పినాడన్నా, బాగా చెప్పినాడన్నా, మన క్రియ ఎలా ఉందన్నా, మన సాక్ష్యం ఎలా ఉందన్నా, అది అవసరంలే మనకు. నువ్వు ఎంత మోసం చేస్తున్నావు అన్నా అది అనవసరం మనకు. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు అది అనవసరం మనకు. నువ్వు ఎన్ని స్వార్థం బతుకుతున్నావు అది అనవసరం మనకు. ఏం ప్రయోజనం? కానీ ఆ ఫలితం నీకు దేవుడు ఇస్తూనే ఉంటాడు వెంట. ఏం సందేహం ఏం లేదు. మళ్ళీ దూరమేం కాదు, అది దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఏం కావాలి మరి మనకు? చాలా స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు, చాలా చక్కగా మాట్లాడతాడు మన దేవుడు, చాలా క్లియర్గా మాట్లాడతాడు మన దేవుడు. చూద్దామా మాటను ఒక్కసారి. ఏమంటాడు ఇక్కడ? 7:16 చదువుకుందాం. అందుకు యేసు, నేను చేయబోదన నాది కాదు. చూసారా ఎట్లా ఉంది పరిస్థితి? ఈ బోధన నాది కాదయ్యా, నేను చెప్పలేను, నా చేత కాదు అన్నారు. ఎవరు కూడా నాకు బాగా తెలుసు, నేను బాగా కల్లిబల్లి మాటలని చెప్పి ఆకర్షణీయంగా మాట్లాడగలను, నా చేత వచ్చు. ఏం చెప్పినాడు అన్నా? బాబా ఎవరికి కావాలా? ఏం చేస్తున్నావు మరి? నీ పరిస్థితి ఏంటి? గనుక నీ పరిస్థితి ఏంటి? వాటిని నువ్వు సరిదిద్దుకోవాలి. అందుకే అంటున్నాడు, ఈ బోధన నాది కాదు, నేను కాను, నన్ను పంపిన వానిది. అసలు నేను అని చెప్పుకునే హక్కు కూడా మనకు లేదే. ఎలా చెప్పగలం అసలు? ఈ రోజు యేసు ప్రభు గత 2000 సంవత్సరాల క్రితమే తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కార్చి మనల్ని కొనేశాడు. ఇక నువ్వు నీ సొమ్ము ఎలా అవుతావు, నీ సొత్తు ఎలా అవుతావు? ఇది మనిషి గ్రహించటంలే. అసలు నువ్వు బాడుగ మనిషివే, జాగ్రత్త. కాబట్టి దాన్ని గ్రహించడానికి మనము సిద్ధపడాలి. ఆ గ్రహింపు మనలో లేకపోతే మనకు ఏం రాదు? ఎటర్నిటీ, నిత్య జీవము ఎన్నటికీ రాదు. ఈడు దెబ్బ కొడతాం బాగానే, లోకంలో అందరూ అబ్బా అంటారు బాగానే. ఎందుకంటే నాలుగు బాగా తిరుగుతుంది, మనకు నోరు బాగా ఉంటుంది, రకరకాల వర్ణన చేస్తాము, ఇబ్బంది ఏం లే, అతి తెలివిని ఉపయోగిస్తాము, మన స్వనీతిని ఆధారం చేసుకొని దేవుని పగలబడేస్తాము. ఇది మన బ్రతుకు. కాబట్టి దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. అందుకని ఏమైతావు నీకు? ఆ గడియలోనే నీకు సంభవించబోతుంది. ఏంటిది? జవాబు. ఎలా ఉంటుంది ఆ జవాబు అంటే చదివాము ఇప్పుడే 33వ వచనంలో. ఏమంటున్నాడు? ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను.
మానవులలో నుండి అతని తరిమిరి. ఆ తర్వాత అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఎలా ఉన్నాడు? రాజు ఏమైపోయినాడు? నాకు బాగొచ్చు, నాకు అన్నీ తెలుసు, విలువ విద్యలన్నీ తెలుసు, యుద్ధ విద్యలన్నీ తెలుసు, రాజు నేను అనుకున్నాడు. నువ్వు కూడా అనుకుంటూ ఉంటావు అలాగే, నాకు అన్నీ తెలుసు, నాకు బాగా తెలుసు అనుకుంటావు. కానీ ఏమైపోయినావు? తరమబడ్డావు. అడవిలో జంతువులతో ఏమైపోయింది? నీకు సహవాసం అయిపోయింది. జంతువులాగా తయారైపోయినావు. జంతువులు ఒకదాన్ని ఒకటి పీక్కు తింటా ఉంటాయి. అలాంటి జంతువుగా తయారైపోయినావు. నీకు సమయం ఇచ్చాడు దేవుడు. ఎంతకాలం పడుతుంది? 7 కాలములు పట్టును అన్నాడు. 7 కాలములు ఏ రీతిగా జరుగును అన్నాడు. కాబట్టి నీ పరిస్థితి ఏమైపోయింది? పక్షిరాజు లెక్కల వలె. ఈగలు కూడా వచ్చేసినాయి నీకు, వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి తల మీద, ఇవన్నీ కూడా జంతువే. నీ ఆకారం అంతా ఏమైపోయింది? జంతువులా తయారైపోయింది. కారణం నేను నువ్వు హెచ్చించుకున్నావు. ఏదన్నా కథ పొద్దు జరిగిన కథ నో, ఆ కథ మన కొరకే ఈ కథ రాసి పెట్టాడు. ఇది రాని పరిస్థితి అని దేవుడు అన్ని కూడా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అందుకనే వాక్యం ఏముంటుందంటే, ఆయన మాటలు సత్యమైనవి, అవి న్యాయమైనవి. ఆయనది ఏ మాట చెప్పినా కూడా అది నెరవేర్చబడేది. అందుకే చాలా చక్కగా వాక్యం సెలవిస్తా ఉంది. 111వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. 111వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. అట్టి మాటను ఏం చేస్తావు? నువ్వు తిరస్కరిస్తావు. అలాంటి సత్యాన్ని పక్కన పడేస్తావు. ఆ స్థిరమైనటువంటి వాటిని పక్కన పడేస్తావు. నీ పరిస్థితి ఏంటి? తెలివి నీకు ఎక్కువైపోయింది, అధికమైపోయింది. నీ బ్రతుకులో నీకు నీవే గొప్పవారివి అయిపోయావు. దేవుడు నీలో లేడప్పుడు అక్కడ నేను అనే స్వభావం ఏర్పడిపోయేది. అయినా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎక్కడ పంపించాడు నిన్ను? జంతువులు. ఇంకా నేను తెలుసుకోవాలా, ఇంకా నేను గ్రహించాలా, ఇంకా నేను తెలుసుకోవాలి అన్నాడు. దావీదు మహారాజుని కూడా అన్నాడు, నీవు నిజంగా ఈ 3 అంశాలని మొదలు పెడుతున్నాను, ఏది కావాలని కోరుకో అన్నాడు. నేను నా దేవుని చేతికి అప్పగించుకోవటమే నాకు మేలు అన్నాడు. కానీ దేవుడు ఒక ప్రక్క నుంచి ఏం చేశాడు? జనాలను సంహరిస్తూ వచ్చాడు. కానీ అది చూసినప్పుడు దావీదు మహారాజు తల్లడిల్లిపోయి వెంటనే దేవుని దగ్గర క్షమాపణ కోరాడు. ప్రభువా, తప్పు చేసింది నేను, ఈ ప్రజలు కాదు. నన్ను, నా కుటుంబాన్ని శిక్షించు తండ్రి. నేను దీనికి అర్హుని. ఈ శిక్షకు పాత్రను నేను. ఈ తప్పు చేసింది నేను. నా స్వనీతిని ఆధారం చేసుకొని ఈ పని చేశాను, నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఈ పని చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని వేడుకున్నాడు. వెంటనే అర్నోను కళ్ళం దగ్గరికి వెళ్ళి స్థలం కొని బలిపీఠం కట్టి దేవుడికి బలి అర్పించి తన క్షమాపణ ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆయన క్షమించాడు. అంతటితో ఆపేశాడు. మన జీవితంలో కూడా ఇది అవసరమే. గనుక మనం కూడా ఆ మార్పు రావాలి. అది వస్తే దేవుడు తప్పకుండా నన్ను క్షమించడానికి ఇష్టపడతాడు. వెళ్దాం, సమయము ఎక్కువైపోతుంది. అందుకని ఇక 34వ వచనానికి వస్తాం. ఏమంటాడు? ఆ కాలము గడిచిన పిమ్మట, ఆ 7 సంవత్సరాలు గడిచిన పిమ్మట, ఆ సంపూర్ణత అయిన తర్వాత ఏమైపోయింది? నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశం తట్టు ఎత్తి. చూసారా ఏమైపోయాడు? మళ్ళీ మనిషిగా తయారైపోయాడు. ఎప్పుడు? 7 సంవత్సరాలు పట్టింది.
నీ జీవితంలో 5 సంవత్సరాలు పట్టింది ఒకసారి ఆలోచించు. వెను తిరిగేవా అసలు? ఇంకా జంతువులాగానే ఉన్నావా? కానీ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను మనిషిగా చేయాలని కోరుకుంటున్నాడు. అందుకని ఏమైంది పరిస్థితి? నీకు బుద్ధి రావాలి అని ఆ పనిష్మెంట్ నీకు ఇచ్చాడు. అందుకే వాక్యం తెలిపిస్తున్న మాట ఏంటంటే లూకాసు సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి జ్ఞాపకం వచ్చాడు. బుద్ధి వచ్చింది, ఇప్పుడు వాళ్ళ ఆయన జ్ఞాపకం వచ్చాడు. వారికి బుద్ధి లేనప్పుడు తండ్రి కనపడలే, వారికి బుద్ధి లేనప్పుడు ఆస్తిని కనపడలే, వారికి బుద్ధి లేనప్పుడు విచ్చలవిడిగా తిరగడం మనకి కనపడలే, బుద్ధి లేనప్పుడు ఇరుగు పొరుగు కనపడలే, బుద్ధి లేనప్పుడు కుటుంబం కనపడలే మనకి. ఎప్పుడైతే గడి తిన్నాడో, ఎప్పుడైతే జంతువులతో పాటు మేసాడో, ఎప్పుడైతే ఆ దెబ్బ తగిలిందో, ఎప్పుడైతే ఆ కష్టాలు వచ్చాయో, ఎప్పుడైతే ఆ సంహారం ఏర్పడిందో, ఎప్పుడైతే మరి తోటి జంతువులతో మరి పోరాటం జరిగిందో, అప్పుడు గ్రహించుకున్నాడు, అరే నేను తప్పు చేశాను కదా. అందుకే ఇక్కడ అంటున్నాడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలివాళ్లకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, గట్టి మేస్తున్నాను, 19 పొట్టు తింటున్నాను, జంతువులా గడ్డి మేస్తున్నాను. ఏంటి పరిస్థితి? మన బ్రతికి ఎలా ఉంటుంది? ఇక మనకి స్నానం ఉండదు, మనకి బట్టలు ఉండవు, నీ పరిస్థితి అంతే. మురికి బట్టలు నీ జీవితంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి నువ్వు కలిగి ఉన్నావో ఒకసారి ఆలోచించు. అయినా దేవుడు నిన్ను విడవడానికి ఇష్టపడలే, మళ్ళీ బుద్ధిని రప్పించాడు, బుద్ధిని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నాడు? తండ్రి దగ్గరికి రప్పించడానికి మనోనేత్రాలు వెలిగించాడు. తప్పు చేశాను నేను, పాపం చేశాను నేను అని బుద్ధి నేర్పించాడు దేవుడు. నేను కూడా నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. కనుక అట్టి క్రియను మనము అనుభవిస్తే అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన చూపు పైకి వెళ్తుంది, దేవుని వైపు చూస్తుంది, దేవునికి లోబడి వారిగా ఉంటాం మనం. అందుకే ఇక్కడ అంటున్నాడు, చాలా స్పష్టంగా అంటున్నాడు, నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తాడు. ఏమిపినాయి? ఆకాశం తట్టు. జంతువులు ముందు కళ్ళు ఎక్కడికి ఉన్నాయి? కిందికి ఉన్నాయి. జంతువులు మీద వేస్తున్నారు, చూపు కిందికి ఉంటుందా పైకి ఉంటుందా? కిందికి ఉంటుంది. కాబట్టి లోకానుసారంగా శరీరానుసారంగా నడుస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉంటుంది నీ చూపు? దొంగ జీవితం, కింది చూపు ఉంటుంది. కాబట్టి గ్రహించడం నేర్చుకోవాలి మనం, మరలి రావాలి. అందుకే ఈ ఎగ్జాంపుల్స్ దేవుడు మనకి ఇచ్చాడు, చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు నిజంగా ఆయన వైపు చూడటానికి పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. ఎప్పుడో తెలుసుకున్నావు, ఎప్పుడో తప్పు చేసావని గ్రహించావు. కాబట్టి నేను ఇక మీదట నా తండ్రిని చూడాలి. నా తండ్రిని నన్ను నష్టపరిచాను, మోసం చేశాను, అన్యాయం చేశాను, వదిలిపెట్టి వచ్చాను. కనీసం నా తండ్రి నన్ను పుట్టించుకొని నన్ను పెంచి పెద్ద చేసిన ఆ కృతజ్ఞత లేకుండా నేను జీవించాను అన్నటువంటి సత్యాన్ని ఎరిగాడు మనవాడు. నా ప్రజలు నాకు లేకపోతే నేను ఈ దేశాన్ని ఏలినవాడిని కాదు కదా అనే సత్యాన్ని మర్చిపోయాడు రాజు సైతం. కాబట్టి నేనే అన్నటువంటి ఆ స్వగర్వాన్ని అణిచివేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు, మారు మనసుని ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఆకాశం వైపు చూడడం ప్రారంభించాడు. ఆకాశం వైపు చూశాడు. ఏం కనపడతా ఉంది? వెలుగు కనపడతా ఉంది. చూడండి, కీర్తనలు 34:5. కీర్తనలు 34:5. వారు ఆయన తట్టు చూడగా
వారికి వెలుగు కలిగెను. ఇప్పుడు ఆయన తట్టు చూడడం ప్రారంభించారు. నాకు తండ్రి ఉన్నాడు అని గ్రహించాడు, నాకు రక్షకుడు ఉన్నాడని గ్రహించాడు, నన్ను క్షమించే దేవుడు ఉన్నాడు అని గ్రహించాడు. ఆయన తట్టు చూశారు. ఏమొచ్చింది? మనకి చీకటి అంతా పారిపోయింది, వెలుతురు వచ్చేసింది. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో నీలో సిగ్గు బిడియం ఉండదు. చాలా మంది ఈరోజు ప్రార్థన చేయడానికి సిగ్గుపడతారు. కారణం ఇదే, ఇంకా వదిలిపెట్టలే ఏంది శరీరాన్ని. గనుక దేవుని ఉద్దేశము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఆ దృష్టి అనేది ఎక్కడికి పోవాలి? తండ్రి వైపుకి వెళ్ళాలి. తండ్రిని చూసేది నేర్చుకోవాలి మనం. అందుకని 121:1 కూడా మాట చూడండి. 121:1 కొండల తట్టు నా కళ్ళెచ్చున్నాను. ఎక్కడ కొండల తట్టు నా కళ్ళెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఇప్పుడు అర్థమైపోయింది. ఇంక వాడు వీడు కాదు నన్ను చూసేది, మా అన్న మా తమ్ముడు కాదు. ఎవరు చూస్తారు? నా తండ్రి చూస్తాడు. నన్ను కన్న తండ్రి నన్ను చూస్తాడు. తండ్రిని మర్చిపోయి ఈరోజు దేశాలు కూడా ఏమైపోతున్నాయి? లయమైపోతున్నాయి. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? దేశము భయంకరమైనటువంటి హింసాకాండ జరుగుతూ ఉంది. నిన్న ఈ రోజు భయంకరంగా యుద్ధాలు జరుగుతున్నాయి. ఎంత మంది చనిపోయారో, ఎంత మంది తుంటలైపోయారో, ఎంత బిల్డింగ్లన్నీ నాశనం అయిపోయాయో అర్థమే కావట్లే. కానీ మనము గ్రహించేది నేర్చుకోవాలి. మన దేవుడు, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, మనల్ని కన్నటువంటి మన దేవుడు నిజంగా మన కొరకు వేచి ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఆయన, యేసు ఏం చేశాడు? తండ్రిని చూడటానికి ఇష్టపడతాడు. చూడండి యోహాను సువార్త 11:41. యోహాను సువార్త 11:41. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు స్తుతులు అర్పిస్తున్నాడు. కుమారుడుగా తండ్రిని పైకి చూశాడు. తండ్రి నా మొర విన్నావు. మనం వింటున్నామా? మనం చూస్తున్నామా? ఆలోచించాలి. మనకు అన్ని తెలుసు అంట. ఏం తెలుసు? అన్ని తెలుసు అనే పదములోనే పాపం ఇమిడి ఉంది. అన్ని తెలుసు అనే పదములోనే స్వార్థం ఉంది. అన్ని తెలుసు అనే పదములోనే గర్వం ఉంది. ఆయన తట్టు చూసేది నేర్చుకోవాలి మనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడనో ఇక లజ్జింపకుండును. ఆయన తట్టు చూసేది నేర్చుకోవాలి మనం. ఎప్పుడైతే చూశాడో ఏమైపోయింది? ఆయన అంటాడు ఇప్పుడు, ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించడం నేర్చుకోవాలి, ఘనపరచడం నేర్చుకోవాలి, ఆరాధించడం నేర్చుకోవాలి. ఎలాంటి స్థితిలోనున్నా నిన్ను లేవనెత్తువాడు ఆయన. కాబట్టి నువ్వేం చేయాలి? ఆయన నిన్ను లేవనెత్తిన స్థితిని గుర్తించి ఆయనకి ఎల్లప్పటికీ కూడా కృతజ్ఞుడవై స్తుతి చెల్లించాలి, దేవుని ఆరాధించాలి. దేవుడి మాటలు ఆయన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక.